హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు నేత్రగండం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో ఎంత మహత్తర శక్తివంతులైనా అనాదరణకు గురి అయ్యే అవకాశం ఉన్నది. అందుకు నిదర్శనంగా నీకు విష్ణు శాస్త్రి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము వంగదేశాన్ని చంద్రవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతను యువకుడైన చాలా నిశితమైన బుద్ధి కలవాడు. పరిపాలనలో చాలా సమర్థుడు. అయితే అతనికి జ్యోతిషం అంటే తగని పిచ్చి. ఏ జ్యోతిష్కుడు వచ్చినా అతను తన జాతకం చెప్పించుకునేవాడు. ఒకరోజు అతని ఆస్థానానికి విష్ణు శాస్త్రి అనే జ్యోతిష్కుడు వచ్చాడు. చంద్రవర్మ అతన్ని ఆదరించి తన అలవాటు ప్రకారము ఆయనకు తన జాతకం చూపించాడు. విష్ణు శాస్త్రి రాజు జాతకాన్ని పరిశీలించి, రాజా, నిజమైన జ్యోతిష్కుడికి మొహమాటం ఉండరాదంటారు. ఉన్నమాట చెప్పేస్తాను. సరిగ్గా 18 ఏళ్లకు ఈ దేశంలో తీవ్ర క్షామం ఏర్పడుతుంది. అది 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. కానీ అది గడిచిన 2 ఏళ్లకు మీ కళ్ళు 2 పోయే ప్రమాదం ఉన్నది. ఇలా చెప్పినందుకు నాపైన ఆగ్రహించకండి అన్నాడు. అయితే స్వామి, అది తప్పే మార్గం లేదా అని రాజు అడిగాడు. విష్ణుశాస్త్రి ఏదో గుణించి కొంచెంసేపు ధ్యానించి, రాజా, ఒక చిన్న అవకాశం ఉన్నది. అయితే ఈ సంగతి ఎవరికీ చెప్పకండి. వికారాకారం గల ఒక మంత్రవేత్త మీరు పిలవకుండానే మీ ఆస్థానానికి రావచ్చు. అతని మంత్రశక్తి చేత మీ నేత్రగండం తొలగిపోవచ్చు. అంతకు మించి ఏమీ చెప్పలేకపోతున్నాను అన్నాడు. రాజు విష్ణుశాస్త్రిని తగిన విధంగా సత్కరించి పంపించేశాడు. తర్వాత 18 ఏళ్లకు విష్ణుశాస్త్రి చెప్పినట్లే దేశంలో విపరీతమైన కరువు ఏర్పడింది. అయితే రాజు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండటం వలన ఆకలి చావులు లేకుండా ప్రజలు కరువు నుంచి బయటపడ్డారు. మరుసటి ఏడు మామూలుగా వర్షాలు పడి దేశం కోలుకున్నది. కరువు నుంచి తమను కాపాడటానికి రాజు చేసిన చర్యలను గురించి ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ రాజుకు మాత్రం దిగులు పట్టుకున్నది. 18 ఏళ్లకు రాబోయే కరువు గురించి సరిగ్గా చెప్పిన విష్ణుశాస్త్రి తనకు రానున్న నేత్రగండం గురించి కూడా సరిగ్గానే చెప్పి ఉంటాడు. అతను వికారాకారుడైన మంత్రవేత్త రాక కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో చంద్రవర్మకి కళింగరాజు వద్ద నుంచి, కాశ్మీరు రాజు వద్ద నుంచి ఇంచుమించు ఒకే రకమైన వార్తలు అందాయి. వాళ్లకు ప్రాణగండం ఉంటే వికారాకారుడైన వరుణశాస్త్రి అనే మంత్రవేత్త ఒకడు వచ్చి హోమాలు జపాలు చేసి ఒక మంత్రపు కంకణం ఇచ్చి వెళ్ళాడట. గండము గడువు దాటిపోయింది గాని ఎలాంటి ప్రమాదము కలగలేదు. కళింగరాజు ఇంకా ఇలా రాశాడు, వరుణశాస్త్రిని మా ఆస్థానంలోనే ఉండిపోమ్మని కోరాము. కానీ అతను ఒప్పుకోలేదు. అంతేకాదు, ఆయన నివాసం ఏ దేశంలోనూ కూడా నిరాకరించాడు. అయితే మా వేగుల వాళ్ళని వినియోగించి అతనిది మీ దేశమేనని తెలుసుకున్నాము. అలాంటి మంత్రవేత్తని వినియోగించి మీకు రానున్న నేత్రగండాన్ని సులువుగా తప్పించుకోవచ్చు. ఈ ఉత్తరాలు చూడగానే చంద్రవర్మ ఆ వరుణశాస్త్రి త్వరలోనే ఇక్కడికి వస్తాడు అనుకున్నాడు. అతని ఊహ నిజమైంది. వారం రోజులకల్లా వరుణశాస్త్రి వచ్చాడు. అతనికి 25 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను లావుగా నల్లగా మెల్లకళ్ళతో వికారంగా ఉన్నాడు. చంద్రవర్మ అతనికి తగిన సత్కారాలు చేసి తన జాతకం చూపించాడు. దాన్ని పరిశీలించి వరుణశాస్త్రి, రాజా, సూర్యోపాసన కొన్ని జపాలు చేయవలసి ఉన్నది. ఎందుకంటే మీకు త్వరలో నేత్రగండం ఉన్నది. కానీ దాన్ని నేను తప్పించగలను, భయపడకండి అన్నాడు. చంద్రవర్మ వరుణశాస్త్రి కోరిందంతా కోరినట్లు జరిపించాడు. తతంగమంతా ముగిసినాక వరుణశాస్త్రి చంద్రవర్మతో, రాజా, ఇక మీరు నాకు ఇవ్వదలిచినది ఇప్పించి సెలవు ఇప్పించండి అన్నాడు. చంద్రవర్మ అతన్ని కబుర్లో పెట్టి, మీ తండ్రి గారు ఎవరు, ఆయన ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు. నా చిన్నతనంలోనే మా తండ్రి గారు పోయారు అన్నాడు వరుణశాస్త్రి. అలాగా పాపం, మీ వంటి ప్రతిభావంతుడి కన్నా అదృష్టవంతుడు ఏ లోకాన ఉన్నాడో. మీరు ఒక పని చేయండి, మీరు మీ నాన్నగారి తిథికి ముందుగా రండి.
ఆయన తిథి వైభవంగా జరిపించి మీకు కట్నాలు కానుకలు ఇస్తాను అన్నాడు చంద్రవర్మ. వరుణశాస్త్రి వెంటనే, మా నాన్నగారి తిథి ఎల్లుండే, అందుకే నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి అన్నాడు. అలా అయితే మీరు వెళ్ళిపోవలసిన పనే లేదు. ఇక్కడే తిథి వైభవంగా జరిపి బ్రాహ్మణులకందరికీ సంతర్పణ చేద్దాం. ఎల్లుండి సాయంకాలమే మీ సన్మానం జరుగుతుంది. మీ వాళ్ళందరినీ పిలిపిస్తాను అన్నాడు చంద్రవర్మ. వరుణశాస్త్రి ఎవరినీ పిలిపించలేదు, కానీ చంద్రవర్మ తన మనుషుల్ని పంపించి విష్ణుశాస్త్రిని పిలిపించి ఆయనకు వరుణశాస్త్రిని పరిచయం చేస్తూ, మీరు ఆనాడే చెప్పినట్లు నాకు నేత్రగండం తప్పించిన మంత్రవేత్త వీరే. ఈరోజు వీరి నాన్నగారి తిథి. భారీ ఎత్తున తిథి నిర్వర్తించి బ్రాహ్మణ సంతర్పణ చేసి వీరి తండ్రిగారి ఆత్మకు తృప్తి కలిగేటందుకు ఈ వరుణశాస్త్రి గారికి సత్కారం చేస్తున్నాను. ఈ సందర్భంలో మిమ్మల్ని కూడా గౌరవించటం సముచితంగా ఉంటుందనుకున్నాను అన్నాడు. విష్ణుశాస్త్రి ముఖంలో సంతోషం ఏమాత్రమూ కనిపించలేదు. శ్రాద్ధం తంతు చాలా వరకు పూర్తయి పిండ ప్రదానం దాకా వచ్చింది. ఇంతలో విష్ణుశాస్త్రి ఆపండి అని కేక వేశాడు. చంద్రవర్మ వెంటనే కార్యక్రమమంతా ఆపు చేయించి, ఈ వరుణశాస్త్రిని ఖైదీలో 1 నెల రోజుల పాటు బంధించి ఉంచండి. ఈ విష్ణుశాస్త్రికి జ్యోతిషం చెప్పే హక్కు తీసివేస్తున్నాను. ఎవరు ఈయన జ్యోతిషం నమ్మవద్దని దేశమంతటా చాటింపు వేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ సాయంకాలము చంద్రవర్మ విష్ణుశాస్త్రికి 100 వరహాలిచ్చి పంపించేశాడు. వెళ్ళిపోతూ విష్ణుశాస్త్రి చంద్రవర్మ కుశాగ్ర బుద్ధిని, దయార్ద్ర హృదయాన్ని మెచ్చుకున్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, విష్ణుశాస్త్రి శ్రాద్ధాన్ని ఎందుకు ఆపమన్నాడు? చంద్రవర్మ ఆయనను జ్యోతిష్కుడిగా బతకనివ్వకుండా ఎందుకు ఆంక్ష పెట్టాడు? మంత్రశక్తితో తనకు నేత్రగండం రాకుండా కాపాడిన వరుణశాస్త్రిని 1 నెల రోజుల పాటు ఎందుకు ఖైదీలో ఉంచాడు? ఈ సందేహాలకి తెలుసు కూడా సమాధానాలు చెప్పలేకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వరుణశాస్త్రి విష్ణుశాస్త్రి కొడుకేనన్నది స్పష్టం. సూక్ష్మబుద్ధిగల చంద్రవర్మ ఈ సంగతి పసిగట్టి దాన్ని రుజువు చేయటానికి తగిన ఎత్తు వేశాడు. ఆ ఎత్తు పారింది. అతను అలా అనుమానించటానికి ముఖ్య కారణము కళింగ, కాశ్మీర రాజుల లేఖలు అయి ఉండాలి. తన నేత్రగండం గురించి వారికి వరుణశాస్త్రి చెప్పి ఉండాలి. వరుణశాస్త్రి అప్పటికింకా చంద్రవర్మను గాని అతని జాతకాన్ని కానీ చూడలేదు. అతనికి తన నేత్రగండం మాట విష్ణుశాస్త్రి చెప్పి ఉండాలి. వరుణశాస్త్రి చాలా అపచారాలు చేశాడు. తన తండ్రి పోయినట్లు చెప్పాడు. ఆయనకు శ్రాద్ధం పెట్టాడు. మంత్రవేత్తగా నటిస్తూ అందరి గండాలు పోగొట్టడానికి అతను భగవంతుడేమీ కాడు. నిజంగా గొప్ప శక్తిలే కలవాడైతే అతను ఏ ఆస్థానంలోనూ నిరాకరించడు. తనకు పేరు ప్రతిష్టలు లేని చంద్రవర్మ రాజ్యంలోనే ఉండగోరడు. తన దేశం ఏదో కూడా దాచిపెట్టడు. అతను శిక్షార్హుడు. ఇక విష్ణుశాస్త్రి మంచి జ్యోతిష్కుడు కాదనటానికి లేదు. ఎప్పుడో రాబోయే కరువును, దాని పరిమితిని చాలా బాగా చెప్పాడు. కానీ తన జ్యోతిషం అడ్డం పెట్టుకుని ఆయన తన పనికిమాలిన కొడుక్కి, వాడింకా పసివాడిగా ఉండగానే ఉపాధి కలిగించటానికి ఎక్కడెక్కడి దూరదేశాలకు వెళ్ళి అక్కడ రాజులకు లేని గండాలు చెప్పి తన కొడుకును పంపాడు. అందుచేత ఆయన జ్యోతిష్కుడిగా జీవించే హక్కును కోల్పోయాడు. అయినా ఆయనకున్న నిజమైన ప్రతిభను మెచ్చి చంద్రవర్మ ఆయనకు చిన్న సత్కారం చేశాడు. విష్ణుశాస్త్రి రాజు రహస్యం తెలుసుకున్నందుకు, తాను నేరం చేసినా తన పట్ల సానుభూతి చూపినందుకు మెచ్చుకున్నాడు. తన కొడుకు శిక్ష కూడా అతను చేసిన నేరానికి చాలా తక్కువే అని ఆయన గ్రహించి ఉండవచ్చు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు నేర నిర్ణయం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. విశాల దేశాన్ని ఏలే శతానన మహారాజు తన దేశంలో న్యాయ విచారణలో సంపూర్ణమైన న్యాయం జరగాలన్న ఆశయం కలవాడు. ఈ మాట ఆయన తన మంత్రి అయిన బృహస్పతితో అంటే అది అసాధ్యమని బృహస్పతి ఆయనకు స్పష్టం చేసేశాడు. ఆ కాలంలో రఘునాథుడు అనే గొప్ప శాస్త్రవేత్త ఒకడు ఉండేవాడు. ఆయన గొప్ప గొప్ప ప్రయోగాలు చేసి తాను ఏదైనా అపూర్వమైన వస్తువును తయారు చేసినప్పుడు దాన్ని తీసుకొని వేరు దేశాల రాజులకు చూపించి, దీనివల్ల మీకేమైనా ప్రయోజనం ఉంటుందేమో చూడండి అని ఆ వస్తువును ఎలా ఉపయోగించాలో చూపేవాడు.
ఈ రఘునాథుడికి కూడా శతానన మహారాజు తన ఆశయం గురించి ఒకప్పుడు చెప్పి ఏదైనా అపూర్వ వస్తువు తయారు చేస్తే తనకు చూపమన్నాడు. ఒకసారి ఆ రఘునాథుడు విశాల దేశానికి వచ్చి శతాననుండి కలుసుకొని ఒక పెట్టె ఇచ్చాడు. ఆ పెట్టెలో ఒక చిన్న యంత్రం ఉన్నది. ఆ యంత్రం గురించి రఘునాథుడు శతానన మహారాజుతో ఇలా చెప్పాడు. చాలా కాలం క్రితము మీరు నాతో నిర్దుష్టమైన న్యాయ నిర్ణయం జరిగే మార్గం గురించి అడిగారు. నేను చాలా ప్రయోగాలు చేసి ఈ యంత్రాన్ని తయారు చేశాను. ఇది మనిషి శరీరంలోని కంపనాల ఆధారంతో పనిచేస్తుంది. చూడండి, ఇందులో ఒక ముళ్ళు కూడా ఉన్నది. 0 నుంచి 10 దాకా అంకెలు ఉన్నాయి. ఎవరన్నా దీనిని ధరించి మాట్లాడేటప్పుడు ఈ ముళ్ళు 4 అంకె దాటి వెళ్ళదు. అలా వెళ్ళిన పక్షంలో ఆ మనిషి అబద్ధం ఆడుతున్నాడన్నమాట. దీని సహాయంతో న్యాయాధికారి దోషిగా ఎంచబడిన వాడు నిజం చెబుతున్నాడో అబద్ధమే చెబుతున్నాడో తేలికగా నిర్ణయించవచ్చు. ఈ మాట విని మంత్రి అయిన బృహస్పతి, ఆర్య, నేరం మనస్తత్వానికి సంబంధించినది. ఈ యంత్రము కేవలము భౌతిక శరీరంలో కలిగే మార్పులను మాత్రమే కొలుస్తుంది. అందుచేత దీని సహాయంతో నిర్దిష్టంగా నేర నిర్ణయం సాధ్యపడదేమోనని నా అనుమానము అన్నాడు. రఘునాథుడు చిరునవ్వు నవ్వి, మనస్సు శరీరంలో కలిగించే అతి సూక్ష్మ శరీర కంపనలను సైతము ఈ యంత్రము కనిపెట్టగలదు. నేరము మనస్సుకు సంబంధించిందే అయినా నేరస్తుడి మనస్సుకు అనుగుణంగా అతని శరీరంలో కంపనాలు కలుగుతాయి. అందుచేత నిర్దిష్టమైన నేర నిర్ణయానికి ఈ యంత్రంపై పూర్తిగా ఆధారపడవచ్చును. కావాలంటే మీరు ఈ యంత్రాన్ని పరీక్షించి చూడండి అన్నాడు. వెంటనే రాజు, మంత్రి కూడా యంత్రాన్ని పరీక్షించి చూశారు. రాజు అబద్ధమాడగానే ముళ్ళు 7 అంకె మీదకి పోయింది. మంత్రి అబద్ధమాడినప్పుడు 5 అంకె మీదకి పోయింది. అద్భుతం అన్నాడు రాజు. మంత్రి మాత్రము, రాజుగారికి 7 అంకె చూపించిన ముళ్ళు నాకు 5 అంకె మాత్రమే చూపించింది, మరొకరికి 2 అంకె మాత్రమే చూపదని ఏమిటి అన్నాడు. రఘునాథుడు చిరాకు పడి, ఈ యంత్రం గురించి నాకు ఎలాంటి సందేహము లేదు, కావాలంటే మీరు ఎన్ని పరీక్షలైనా చేసుకోవచ్చును అన్నాడు. రాజు తన మంత్రిని మందలించి రఘునాథుణ్ణి శాంతపరిచి, నాకు ఈ యంత్రం పైన పూర్తి విశ్వాసం కుదిరింది. దీని ధర్మాన ఇక ముందు నా రాజ్యంలో నిర్దోషులకు ఎలాంటి భయమూ ఉండదు. న్యాయ నిర్ణయం కూడా కాలయాపన లేకుండా జరిగిపోతుంది అన్నాడు. రఘునాథుడు సన్మానాలు పొంది వెళ్ళిపోయాక రాజు ఆ యంత్రాన్ని ఎన్నో పరీక్షలకు పెట్టాడు. అది నమ్మదగిందేనని రుజువైంది. త్వరలోనే రాజు నేర విచారణ జరిపినప్పుడల్లా పూర్తిగా ఆ యంత్రం మీదనే ఆధారపడసాగాడు. పూర్తిగా ఆ యంత్రం మీదనే ఆధారపడటము అంత మంచిది కాదని మంత్రి హెచ్చరించినా కూడా రాజు వినిపించుకోలేదు. ఇలా ఉండగా ఒక గ్రామంలో సిద్ధయ్య అనే ఒక రైతు మిట్ట మధ్యాహ్నం వేళ నలుగురు నడిచే రాచబాటలో నారయ్య అనే వ్యాపారిని దారుణంగా హత్య చేశాడు. వెంటనే 10 మంది చేరి సిద్ధయ్యను పట్టుకొని న్యాయస్థానానికి తీసుకుని వచ్చారు. సిద్ధయ్య ఒకంతట న్యాయస్థానానికి రావటానికి ఒప్పుకోక పెనుగులాడుతూ తాను ఏమీ నేరం చేయలేదని చెప్పాడు. సిద్ధయ్యను తెచ్చి రాజు ఎదుట నిలబెట్టగానే రాజాజ్ఞ ప్రకారము 2 భటులు సిద్ధయ్య 2 చేతులు పట్టుకొని 3వ భటుడు సిద్ధయ్య మెడలో యంత్రాన్ని తగిలించాడు. నువ్వు నేరం చేశావా లేదా అని రాజు సిద్ధయ్యని అడిగాడు. లేదు అన్నాడు సిద్ధయ్య. భటుడు యంత్రంలోని ముల్లికేసి చూసి అది 1 అంకె మీద ఉన్నట్లు చెప్పాడు. అతన్ని విడిచిపెట్టండి అన్నాడు మహారాజు. అతను హత్య చేయటం కళ్ళారా చూసిన గ్రామస్తులంతా హాహాకారాలు చేశారు. ఈ సంగతి తెలుసుకొని రాజు సిద్ధయ్యను మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. కానీ ముళ్ళు 1 మీదనే ఉండిపోయింది. ఇదంతా చూసి బృహస్పతి ఒక్క క్షణం ఆలోచించి, నువ్వు హత్య చేశావా లేదా అని సిద్ధయ్యని అడిగాడు. చేశాను అన్నాడు సిద్ధయ్య. రాజు ఆశ్చర్యానికి మేరలేదు. సిద్ధయ్య హత్య చేశాడు, కానీ నేరం చేయలేదని యంత్రం చెబుతున్నది. 2 నిజమెలా అవుతాయి? హత్య చేస్తే నువ్వు నేరం చేసినట్లే కదా అని రాజు సిద్ధయ్యను అడిగాడు. వాడు నా పెళ్ళాం బిడ్డల్ని హత్య చేసిన సంగతి నాకొక్కడికే తెలుసు, అందుకే వాణ్ణి నేను చంపాను. అది నేరం ఎందుకైతుంది అని సిద్ధయ్య రాజుతో అన్నాడు. బృహస్పతి రాజుకేసి చూసి నవ్వి, యంత్రము అసత్యమాడలేదు, తాను చేసిన హత్య నేరం కాదని సిద్ధయ్య నమ్ముతున్నాడు.
అందుచేత యంత్రం అతను నేరం చేయలేదని చెప్పింది. అతను శిక్షార్హుడో కాదో చెప్పవలసింది శిక్షాస్మృతి, ఈ యంత్రం కాదు అన్నాడు. రాజుకి తన పొరపాటు తెలిసి వచ్చింది. యంత్రానికున్న హద్దులు గ్రహించి ఆయన సిద్ధయ్యకు తగిన శిక్ష ఇచ్చి అటు తర్వాత పూర్తిగా యంత్రం మీద ఆధారపడి తీర్పులు చెప్పడం మానుకున్నాడు. మరొక కథ పేరు వెర్రివాని అదృష్టం. పూర్వము ఒక గ్రామంలో వీరబాహు అనేవాడు ఉండేవాడు. అతనికి 10 గొర్రెలు, పెళ్ళిడికి వచ్చిన వెంగళప్ప అనే కొడుకు ఉండేవాళ్ళు. వెంగళప్ప వట్టి పిచ్చిముద్దు. అయినా తల్లి లేనివాడి కావటం చేత కొడుకు ఎన్ని అవకతవక పనులు చేసినా వీరబాహు సంభాళించుకొని పోతుండేవాడు. ఒకనాడు వీరబాహుకు ఒంట్లో బాగాలేక కొడుకును గొర్రెల్ని తోలుకొని వెళ్ళమని చెప్పాడు. వాడు గొర్రెల్ని తోలుకొని పొలానికి వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వాటిని మేపి అటు తర్వాత వాటిని ఒక చెట్టు నీడకు తోలాడు. తాను మరొక చెట్టు నీడను కూర్చొని చద్ది తినటం ప్రారంభించాడు. చద్దన్నం తింటున్న వెంగళప్ప ఎందుకనో తలెత్తి గొర్రెల వంక చూశాడు. అవి చెట్టు నీడన పడుకొని వెంగళప్పను చూస్తూ నెమరు వేయసాగాయి. అది చూడగానే వాడికి ఆక్రోశం వచ్చింది. ఏయ్ గొర్రెలు, అన్నం తింటుంటే వెక్కిరిస్తారెందుకు? కడుపు నిండా తిన్నారు కదా, నోరు మూసుకొని పడుకోరాదు? ఉండండి, మీ పని చెబుతా అంటూ వెంగళప్ప కొమ్మలు నరికే కత్తి తీసుకొని వెళ్ళి వరుసగా 10 గొర్రెల్ని నరికివేశాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకొని తాను చేసిన ఘనకార్యము తండ్రికి చెప్పాడు. వీరబాహు నెత్తి నోరు బాదుకొని, ఒరేయ్, నువ్వు వెర్రి వెంగళప్పవని తెలుసు కూడా వాటిని వెంట పంపడం నాదే బుద్ధి తక్కువ పని అన్నాడు. వెంగళప్ప మూతి ముడుచుకొని, నెమరు వేస్తున్నాయో నిద్రపోతున్నాయో నాకెందుకు, అవి నన్ను వెక్కిరించాయి. వెక్కిరిస్తే నువ్వు మాత్రం ఊరుకుంటావా ఏం అన్నాడు. వీరబాహు తల బాదుకొని, నా కర్మ, సరేలే, అయిందేదో అయింది. పొయ్యి మీద గంజి ఉంది, దించుకొని నువ్వు కొంచెం తాగి నాకు గుక్కెడుంచు. చచ్చిన గొర్రెల్ని పట్నం పోయి అమ్ముకొని వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. వెంగళప్ప లోపలికి వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చొని వేడివేడి గంజి గిన్నెలోకి తిరగబోసి ఊదుకుంటూ తాగసాగాడు. అంతలో ఒక ఎలుకపిల్ల ఒకటి ఎక్కడి నుంచో వచ్చి వాడి ఎదురుగా నిలబడి చూడసాగింది. వాడు దాన్ని చూసి ఉష్ అంటూ ఆదలించాడు. ఆ ఎలుకపిల్ల తుర్రున పారిపోయి అంతలోనే మళ్ళీ వచ్చింది. ఆ విధంగా ఆ ఎలుకపిల్ల రావటము పోవటము సాగించింది. నన్ను గంజి తాగనివ్వో ఏం? నీకు కూడా వేళాకుళంగా ఉందా? నన్ను వెక్కిరించిన గొర్రెల పీకులు కత్తిరించేశాను తెలుసా? నలుసంత ఎలుకపిల్లవు నువ్వొక లెక్క అన్నాడు వెంగళప్ప. ఆ ఎలుకపిల్ల తుర్రున పారిపోయి మళ్ళీ వచ్చింది. వెంగళప్పకి సహనం నశించింది. వెంటనే పొయ్యిలో మండుతున్న కట్టెపుల్ల బయటికి తెచ్చి తలుపు వేసి ఇంటికి నిప్పంటించాడు. ఇల్లు క్షణంలో అంటుకొని మండిపోతుంటే చూసి నవ్వుకొని, ఏ ఎలకమ్మ, ఏది ఇప్పుడు రా చూద్దాం అంటూ వెంగళప్ప కేరింతలు కొట్టసాగాడు. చచ్చిన గొర్రెల్ని పట్నంలో అమ్ముకొని వీరబాహు ఇంటికి వచ్చాడు. అప్పటికి ఇల్లు కాస్త పరశురామ ప్రీతి అయిపోయింది. ఇల్లు కాలిపోయినందుకు వీరబాహు గుండెలు బాదుకుంటూ కొడుకు కోసం చుట్టూ చూశాడు. వెంగళప్ప చెట్టు క్రింద కూర్చొని గంజి తాగుతూ కనిపించాడు. కొడుకు క్షేమంగా ఉన్నందుకు వీరబాహు సంతోషించి, ఒరే నాయనా, ఏం జరిగింది అని వాణ్ణి అడిగాడు. జరగవలసిందే జరిగింది. ఆ పొగరబోతు ఎలుక పిల్లకు తగిన శాస్తి జరిగింది. లేకపోతే దానికి నేనంటే అంత నిర్లక్ష్యమా? నీ భరతం పడతాను చూడు అని ఇంటికి నిప్పు పెట్టాను. అది ఈ పాటికి చచ్చుంటుంది అన్నాడు వెంగళప్ప. అది వింటూనే సింహబాహు కుప్పలా కూలబడిపోయాడు. ఓరి తెలివి తక్కువ దద్దమ్మ, నిక్షేపం లాంటి ఇల్లు తగలబెట్టావు గదరా అంటూ వెంగళప్పకు బడిత పూజ చేశాడు. ఆ తర్వాత పద, అడవికి పోయి వెదుళ్ళు కొట్టుకొని వద్దాం, ఇల్లు కట్టకపోతే ఎక్కడుంటాము అన్నాడు. తండ్రి కొడుకులు కలిసి పొద్దుటే అడవికి వెళ్లారు. వీరబాహు కొడుకుని ఒకచోట కూర్చుండబెట్టి, నువ్విక్కడే ఉండు, నేను అడవి లోపలికి పోయి మంచి వెదుళ్ళు నరుక్కొని వస్తాను, చద్దికుండా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. చద్దికుండా ఎక్కడ ఉంచాలో వెంగళప్పకు తెలియలేదు. వాడు అటు ఇటు చూడగా ఒకచోట చిన్న వెదురు పొద కనిపించింది. వెంగళప్ప చద్దికొండ తీసుకొని వెళ్ళి ఒక వెదురు గడ కొనకు తగిలించాడు. వీరబాహు మధ్యాహ్నం వరకు వెదుళ్ళు నరికి, ఒరే వెంగళప్ప, కొంచెం చద్ది తిని వెళ్తాను గాని కుండ ఇలా పట్టుకురా అన్నాడు.
వెంగళప్ప చద్దికుండ తేవటానికి వెదురు పొద దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వెదురుగడకు కట్టిన చద్దికుండ వాడికి అందకుండా ఎత్తుకు వెళ్ళిపోయింది. ఉదయం వంగి ఉన్న వెదురుకర్ర మధ్యాహ్నం ఎండకు బిగిసి నిటారుగా పైకి లేచింది. ఏం చెయ్యాలో వెంగళప్పకు తోచలేదు. వాడు ఒక్క క్షణం ఆలోచించి పక్కనే ఉన్న రాయి తీసుకొని కుండకి గురు చూసి విసిరాడు. ఆ రాయి తిన్నగా వెళ్ళి కుండ అడుగు భాగానికి తగిలి చిల్లిపడి గంజి కారసాగింది. వెంగళప్ప గబాలను వెళ్ళి కారుతున్న గంజికి నోరు అడ్డుపెట్టి తాగసాగాడు. గంజి ఆఖరి బొట్టు పడే వరకు ఉండి తిన్నగా తండ్రి వద్దకు వచ్చాడు. ఇంత ఆలస్యం చేశావేంటి, చద్దికుండ ఏది అని వీరబాహు అడిగాడు. వెంగళప్ప ఆశ్చర్యపోతూ, చద్దికుండ దేనికి, ఇంకా నీ కడుపు నిండలేదా అని ప్రశ్నించాడు. వీరబాహు తెల్లబోయి, కడుపు నకనకలాడుతూ ఉంటే నిండలేదా అని అడుగుతున్నావా, చద్దికుండని ఇలా తీసుకురా అంటూ గద్దించాడు. తండ్రి కొడతాడేమోనని భయపడివాడు, అదే చద్దికుండ వెదురు కర్రకు కట్టానా, అదేమో నన్ను ఆడించాలని పైకంటా పోయింది. నాకు కోపం వచ్చి రాయితో కొట్టాను. అది భయపడి గంజంతా కిందకు వంపేసింది. సరే ఎలాగైతేనేమిటి అనుకుని గంజికి నోరు అడ్డుపెట్టి మా నాన్నకు గుక్కెడు నాకు గుక్కెడు అంటూ అంతా తాగేశాను. మరి ఈ పాటికి నీ కడుపు నిండి ఉంటుందే అన్నాడు. అది వినగానే వీరబాహుకు నోట మాట రాలేదు. అటువంటి తెలివి తక్కువ కొడుకును కన్నందుకు తన్ను తాను నిందించుకున్నాడు. తర్వాత వాడి నెత్తిన ఒక కట్టెల మూపు పెట్టి ఇంటి దగ్గర పడేసిరా అన్నాడు. దారిలో వెంగళప్పకు ఒక సెలయేరు కనిపించింది. అది తమ ఇంటి పక్కగా ప్రవహించేదనని వాడికి గుర్తుకు వచ్చింది. వాడు చూస్తూ ఉండగా కొన్ని పుల్లలు సెలయేటిలో కొట్టుకు వస్తూ కనిపించాయి. ఆ పుల్లలు నీటి వేగానికి వెంగళప్పను దాటి ముందుకు సాగిపోయాయి. అది చూడగానే వెంగళప్పకు ఒక ఆలోచన వచ్చి ఏటిగట్టు దిగి వెళ్ళి, ఇదిగో సెలయేరు, చిన్న సాయం చేసి పెడదు, నువ్వెలాగూ మా ఇంటి పక్క నుంచే వెళతావు కాబట్టి ఈ వెదుళ్ల మోపును మా ఇంటి దగ్గర వదిలేసి నీ దారిన నువ్వు పో అంటూ వెదుళ్ల మోపుని నీటిలోకి విడిచిపెట్టి తిరిగి వచ్చాడు. సాయంత్రానికి తండ్రి కొడుకులు చెరొక మోపు కట్టుకొని ఇంటికి బయలుదేరారు. కొంత దూరం వచ్చాక వెంగళప్ప ఏటిగట్టు దిగి వెళ్ళి తండ్రి చూస్తూ ఉండగానే మోపును నీటిలోకి ఎత్తి పడేశాడు. నీటి ఉరవుడికి మోపు వేగంగా కొట్టుకుపోయింది. వీరబాహు గుడ్లురుముతూ, ఏమిట్రా నువ్వు చేసిన పని అన్నాడు. వెంగళప్ప, ఇంత పెద్దవాడివయ్యావు కానీ అసలు నీకేం తెలియదు నాన్న. ఈ ఏరు మన ఇంటి ముందు నుంచే పోతుంది కదా, మన వెదుళ్ళన్నింటినీ కాలిన ఇంటికి చేరవేసి పెట్టమని బ్రతిమలాడుకున్నాను. సరేనని ఒప్పుకుంది. ఈసరికి మన వెదుళ్ళన్నీ ఇంటికి చేరే ఉంటాయి. కష్టపడి మోయటం ఎందుకు, నీ మోపు కూడా ఏట్లో పడాయి అన్నాడు. అంతవరకు కొడుకు చేసే వెర్రి చేష్టలకు ఓపిక పడుతూ వచ్చిన వీరబాహుకు అటువంటి పుత్రుడు ఉన్నా లేకపోయినా ఒకటే అనిపించింది. వెంటనే నెత్తిమీద మోపును క్రింద పడేసి ఆ వెదుళ్ళని ఒక తెప్పగా కట్టడం ప్రారంభించాడు. తండ్రి చేస్తున్న పిచ్చి పని వెంగళప్పకి అర్థం కాలేదు. అదేంటి నాన్న అలా కడుతున్నావు, నీ పిచ్చి గాని ఏరు మన వెదుళ్ళని దొంగతనం చేస్తుందా ఏంటి, మోపు పాళంగానే పడై అన్నాడు. వీరబాహు వాడి కాళ్ళు చేతులు కట్టి తెప్ప మీద పడుకోబెట్టి, అలాగే పడేస్తాను, తొందరపడతావే, ఒరేయ్ నడిచి వెళ్తే నీ కాళ్ళు నొప్పి పుడతాయి, ఈ తెప్ప మీద త్వరగా ఇంటికి పోయి ఇల్లు కడుతూ ఉండు, నేను వెనకగా నడిచి వస్తాను అంటూ తెప్పను ఏటిలో వదిలిపెట్టాడు. వాడు రాత్రంతా తెప్ప మీద ప్రయాణం చేసి తెల్లారేసరికి ఒక ప్రదేశానికి వచ్చి చేరుకున్నాడు. అక్కడ ఏటిగట్టున ఒక ముసలిది బట్టలు ఉతుకుతూ వెంగళప్పను చూసింది. అది నెమ్మదిగా తెప్పను ఒడ్డుకు చేర్చి వెంగళప్ప కట్లు విప్పింది. వెంగళప్ప దాని వంక చూసి, నేను మా కాలిపోయిన ఇంటికి వెదుళ్ళు తీసుకొని పోతున్నాను, నీటిలో పడిపోతానని మా నాన్న ఇలా కట్టేశాడు అంతే అన్నాడు. ముసలిది నవ్వుకొని, ఇంకెక్కడిల్లు, నీళ్ళల్లో కొట్టుకొని చాలా దూరం వచ్చేశావు, ఇలాగే పోయావంటే నిన్ను మొసళ్ళు పీకు తింటాయి, ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేవు, అందుచేత నా దగ్గరే ఉండిపో, నిన్ను కొడుకులా చూసుకుంటాను అన్నది. పోనీలే అలాగే ఉంటాను, పని పాట చేతనైన వాడు ఎక్కడ ఉంటేనేం అన్నాడు వెంగళప్ప. మా నాయనే, నువ్వు చాలా మంచివాడివి, నేను ఇంటికి పోయి నీకు బువ్వ తెస్తాను, ఈలోగా బాణలోని బట్టలన్నీ పొయ్యి మీద పెట్టి కింద మీద బాగా మంట పెట్టు, క్షణంలో వచ్చేస్తాను అంటూ ముసలిది ఇంటికి పోయింది. ఆమె ఇంటికి పోయి వెంగళప్పకి భోజనం పట్టుకొని వచ్చింది.
వెంగళప్ప దాన్ని చూసి, రా, బట్టల్ని ఎలా ముట్టించానో చూడు అన్నాడు. చాకల్ది సంతోషించి బాణ మీద ఉన్న మూత తీసి చూసింది. అందులో ఉన్న బట్టల్ని చూడగానే అది కొయ్యబారిపోయింది. ఆ తర్వాత, ఓరి నాయనోయ్, ఈ దొంగ వెధవ బట్టలన్నీ కాల్చి మసి చేశాడు దేవుడోయ్ అని నెత్తి నోరు కొట్టుకోసాగింది. వెంగళప్ప వెలవెలాబోయి, ఏ ముసలి, కింద మీద మంట పెట్టమని నువ్వేగా చెప్పావు, పైగా నన్ను తిడతావేంటి అన్నాడు. అది వెంగళప్పని పట్టుకొని కాళ్ళు చేతులు గట్టిగా కట్టి తెప్ప మీదకు నెట్టి, నీ తల పొయ్యిలో పెట్టకుండా వదిలిపెట్టినందుకు సంతోషించు, పో వెధవ అంటూ తెప్పను నీటిలోకి వదిలేసింది. అర్ధరాత్రి కావచ్చింది. ఇంతలో కొంతమంది దొంగలు రాజుగారి కోటకు కన్నం వేయటానికి గుర్రాల మీద ఏరు దాటిపోతూ వెంగళప్పను చూశారు. అందులో ఒకడు ఈదుకుంటూ వెళ్ళి తెప్పను ఒడ్డుకు లాక్కు వచ్చాడు. వెంగళప్ప వాడి వంక చూసి, నేను మా కాలిపోయిన ఇంటికి వెదుళ్ళు తీసుకొని పోతున్నాను, నీటిలో పడిపోతానని మా నాన్న ఇలా కట్టేశాడు అంతే అన్నాడు. దొంగల పెద్ద వాడి కట్లు విప్పి, ఒరే అబ్బి, మేం దొంగతనానికి పోతున్నాం, నువ్వు మాకు తోడుగా ఉంటే నీకు వాటా ఇస్తాము, వస్తావా అని అడిగాడు. అదెంత పని, పదండి వస్తాను అన్నాడు వెంగళప్ప. అందరూ కలిసి రాజుగారి కోటకు కన్నం వేశారు. దొంగల పెద్ద వెంగళప్పతో, రాజుగారి కోట నీకు కొత్త, దారులు సరిగ్గా తెలియవు, కాబట్టి బయటనే ఉండు, మన వాళ్ళు లోపల నుంచి తెచ్చి ఇచ్చే సంచులు జాగ్రత్త చెయ్యి అని చెప్పాడు. కొంతసేపటికి ఒక దొంగ బయటికి వచ్చి బరువుగా ఉన్న 2 సంచులు వెంగళప్పకిచ్చి తిరిగి కోట లోపలికి వెళ్ళిపోయాడు. వాడు ఆ సంచుల్ని గుర్రం మీద అటూ ఇటూ వేసి దొంగల కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు. వాళ్ళు ఎంతకు రాకపోయేసరికి సరదాగా గుర్రం మీద ఎక్కుదామని వాడికి అనిపించింది. అనుకున్నదే తడవు, వెంగళప్ప అతి కష్టం మీద గుర్రం ఎక్కి కళ్ళెం పుచ్చుకున్నాడు. వాడలా ఎక్కగానే గుర్రం పని పూర్తయినట్లు భావించి పరుగు తీయటం ప్రారంభించింది. రాత్రంతా గుర్రం ప్రయాణం చేసి తెల్లారేటప్పటికీ వాణ్ణి ఒక గ్రామం తీసుకొని వచ్చింది. అప్పటికి మెలకువ వచ్చి వెంగళప్ప కళ్ళు తెరిచి చూశాడు. ఆ ప్రదేశమంతా వాడికి తెలిసినట్టుగానే అనిపించింది. అంతలో ఒక వ్యక్తి ఆ దారినే వస్తూ, ఒరే వెంగళప్ప, గుర్రం ఎక్కి పెళ్ళికొడుకులాగా వస్తున్నావే, పెళ్ళేదిరా అంటూ ఎగతాళి చేశాడు. ఆ వ్యక్తిని చూడగానే అక్కడున్న గ్రామం తమదేనని వెంగళప్ప ఇట్టే గ్రహించాడు. వెంటనే వాడు సంతోషిస్తూ గుర్రం మీద తిన్నగా కాలిపోయిన తన ఇంటికి వచ్చాడు. అక్కడ వీరబాహు ఆ పుల్లా ఈ పుల్లా చేర్చి ఇల్లు కట్టుకుంటున్నాడు. అతడు మహారాజులాగా గుర్రం మీద వచ్చిన కొడుకును చూసి, ఒరే నాయనా, నువ్వు బ్రతికే ఉన్నావా అంటూ ఎదురు వచ్చి కొడుకును కావలించుకొని బావురుమన్నాడు. ఆ తర్వాత కొడుకు ద్వారా సంగతి తెలుసుకొని, అదేదో మన మంచికే జరిగింది, ఇక మనం ఈ ఊళ్ళో ఒక్క క్షణం ఉండద్దు, ఆ దొంగలు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు అంటూ వీరబాహు గుర్రాన్ని అడవిలోకి తోలేసి కొడుకుని ధనపు సంచుల్ని తీసుకుని మరొక దేశం పోయి హాయిగా కాలం గడిపాడు. మరొక చిన్న కథ పేరు తెలిసిన మూర్ఖుడు. ఈ కథను రచించిన వారు ఎం పెంచల సుబ్బయ్య గారు. ఒక గ్రామంలో రామన్న అనే ఆయన ఉండేవాడు. అతను పొదుపుగా జీవిస్తూ తండ్రి తనకి ఇచ్చిపోయిన ఆస్తిని రెట్టింపు చేసుకోగలిగాడు. రామన్నకు వెంకన్న అనే కొడుకు ఉన్నాడు. వాడు లోకజ్ఞానం లేని మందమతి. తాను పూర్వజన్మలో ఏదో పాపం చేసుకోవటం వలనే తనకిలాంటి కొడుకు పుట్టాడని రామన్న అనుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఆ గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు. రామన్న ఆ సన్యాసి వద్దకు వెళ్ళి, స్వామి, నేను కొంత పాపం చేసి ఉంటానని నాకు అనిపిస్తున్నది. ఆ పాపం పోగొట్టుకోవటానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేయకుండా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు. నాయనా, నీకు సూక్ష్మమైన మార్గం చెబుతాను. నువ్వు ఈ ఒక్కరోజు మాత్రము ఎవరు చెప్పినా వినకుండా ఎవరు ఏది అడిగినా ఇచ్చేయి అన్నాడు సన్యాసి. రామన్న వెంటనే ఇంటికి వెళ్ళి తలుపులు బిగించుకొని లోపల కూర్చున్నాడు. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. రామన్న గుండెల్లో రాయి పడింది. అతను లేచి వెళ్ళి వణికే చేతులతో తలుపు తెరిచాడు. తలుపు తట్టినవాడు వెంకన్న. ఏంటి నాయనా, తలుపులు బిగించుకుని లోపల కూర్చున్నావు, దేనికి అని వెంకన్న తన తండ్రిని అడిగాడు. రామన్న వాడికి సంగతంతా చెప్పాడు. వెంకన్న కొంచెం ఆలోచించి, ఈ ఒక్కరోజే కదా, అడవిలో గడిపిరా, అక్కడ నిన్ను ఎవరూ ధర్మం అడగరు, మన సొమ్ము నష్టం కాదు అన్నాడు. తన కొడుక్కి ఇంత తెలివి వచ్చినందుకు ఎంతో సంతోషించి
రామన్న ఆ మిట్ట మధ్యాహ్నం వేళ కాళ్ళకు చెప్పులు తొడుక్కొని తలకు గుడ్డ చుట్టుకొని గొడుగు వేసుకొని దొడ్డిదారిన ఇల్లు వదిలి అడవికి బయలుదేరాడు. దారిలో రామన్నకు ఎవరో ఎదురుపడి తన కాళ్ళు మాడిపోతున్నాయని చెప్పి రామన్నను చెప్పులు అడిగాడు. ఆ రోజు ఎవరు ఏది అడిగినా ఇవ్వాలి కనుక రామన్న తన చెప్పులు ఇచ్చేశాడు. మరికొంత దూరం వెళ్ళాక రామన్నకు చిన్న పాపను తెస్తున్న ఒక స్త్రీ ఎదురుపడి రామన్న వేసుకున్న గొడుగు అడిగింది. రామన్న ఆమెను తిట్టుకుంటూ గొడుగు ఇచ్చేశాడు. ఇంకా కొంత దూరం వెళ్ళాక రామన్నకు ఒక వృద్ధుడు కనపడి రామన్న తొడుక్కున్న చొక్కా అడిగాడు. రామన్న విధిలేక ఇచ్చేశాడు. రామన్న అడవి ప్రాంతాన్ని చేరబోతూ ఉండగా ఒక దొంగ అతన్ని అటకాయించి మర్యాదగా నీ పంచె విప్పి అక్కడ పెట్టు అన్నాడు. రామన్న భయపడుతూ తలగుడ్డ తీసి కట్టుకుని తన పంచె తీసి దొంగకు ఇచ్చాడు. అతను మరికొంత దూరం ముందుకు వెళ్లేసరికి ఒక ధర్మాత్ముడు ఎదురుపడి అయ్యా, మీరు వెళ్లే దారిలో ఊబి ఉన్నది, జాగ్రత్తగా పొండి అన్నాడు. సన్యాసి చెప్పినట్లు ఒకరి మాట వినకూడదు కనుక రామన్న ముందుకు వెళ్ళి ఊబిలో పడ్డాడు. దగ్గరలోనే ఉన్న ధర్మాత్ముడు వచ్చి రామన్నను పైకి తీయవలసి వచ్చింది. రామన్న ఇక ముందుకు పోయే ఆలోచన కట్టిపెట్టి సన్యాసి వద్దకు తిరిగి వచ్చి ఆయనతో జరిగిందంతా చెప్పాడు. సన్యాసి నవ్వి, నేను చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అడిగిన వారికి నీవు తోచింది ఇచ్చేటప్పుడు ఇతరులు చెప్పేది వినవద్దన్నాను. ఇకనైనా లోభితనం మానుకొని నీకున్న దాంట్లో ఇతరులకు ఇంత పెట్టావంటే అంతకంటే పుణ్యం ఉండదు అని చెప్పాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.